కానీ నేడు ఈ సమాజంలో ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నాయి. పేదవాడు పేదవాడుగానే ఉంటున్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు. ఇది ఆర్థికపరమైనటువంటి న్యాయం. మనం కులం, మతం, ప్రాంతం విభేదాలతోటి మనం ఈరోజు సామాజిక న్యాయానికి అడ్డుగోడలు కట్టుకుంటున్నాం. అలాగనే మనం ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. వీటన్నిటికీ మనం సాక్షిభూతాలుగానే ఉన్నాం. మనం ఒక చట్టాన్ని పాటించడమే న్యాయం కాదు. మన ఆత్మ పరిశీలన చేసుకొని ఏ ధర్మం, ఏది న్యాయము కూడా పరిశీలన చేసుకోవటం, ఆ విధంగా పాటించడం అనేది కూడా న్యాయానికి మనం వేసేటటువంటి ఒక మార్గం.